చిన్నపిల్లలు వచ్చే పాలవాంతులు ఒకవేళ బేబీకి ఇబ్బంది కలిగిస్తుంటే మరి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతుంటారు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎప్పుడైతే పాలవాంతులు బేబీకి ఇబ్బంది కలిగిస్తాయో అంటే ఎలా ఫెయిల్యూర్ టు థ్రైవ్, బరువు పెరగకపోవడం, పదే పదే నిమ్ము లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం, అక్యూట్ లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ అంటాం, అంటే బేబీ ఆక్సిజన్ అందక బ్లూగా మారిపోవడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్లో మనకు 2 రకాలు ఉంటాయి. మొదట మనం మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా తగ్గించగలిగే అవకాశం ఉంటే ట్రై చేస్తాం. మందులతో పాటు బేబీని అప్రైట్ పొజిషన్లో పెట్టడం, అంటే ఫ్లాట్ కాకుండా తలవైపు హైట్గా పెట్టుకోవడం. ఒకవేళ బేబీ 6 months దాటి ఉంటే లిక్విడ్ ఫీడ్స్ కాకుండా సెమీ సాలిడ్ ఫీడ్స్ ఇవ్వడం, ఇలాంటివి ట్రై చేస్తే కొన్నిసార్లు ఇబ్బంది తగ్గుతుంది. ఒకవేళ ఇంకా సివియర్గా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆపరేషన్ని మనం ఫండోప్లైకేషన్ అంటాం. అంటే స్టమక్ని ఈసోఫేగస్ చుట్టూతో చిన్న ర్యాప్ లాగా చుట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే పాలు రివర్స్లోకి పైకి రాకుండా అది ఆపుతుంది. సో దీన్ని ఫండోప్లైకేషన్ అంటాం. సో ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మనం పాలవాంతుల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించే అవకాశం ఉంది.